బ్యాంకు రుణాలపై వస్తున్న ఆరోపణలకు క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. కావాలనే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ప్రేమ్ సాగర్ రావు విమర్శించారు. గతంలో తాను తీసుకున్న రుణాలకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియా ముందుంచారు. తన లావాదేవీలు చాలా క్లియర్గా ఉన్నాయని, ఎవరైనా ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చని ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. నెగోషియేట్ చేస్తే అది ఫైనల్గా ఎన్సీఎల్టీ ఆర్డర్ వచ్చి మొత్తం ఫైనల్ సెటిల్మెంట్ మొత్తం డ్యూస్ అని సెటిల్ అయిన నాటికి బ్యాంక్ వాళ్ళు మేము వచ్చిన అండర్స్టాండింగ్కు 150 కోట్ల ఇదివరకు కట్టింది కాకుండా, ఇదివరకు కట్టిన 44 కోట్ల 81 లక్ష కాకుండా 150 కోట్ల 32 లక్షల రూపాయలకు ఇది బ్యాంక్ వాళ్ళకి అగ్రిమెంట్ చేసుకొని ఎన్సీఎల్టీ ప్లాన్ అప్రూవ్ చేసింది. ప్లాన్ అప్రూవ్ అయినాక ఈ డబ్బులు కట్టడానికి మేము లిస్టెడ్ కంపెనీస్, స్ట్రెస్డ్ అసెట్ ఏవైతే మేనేజ్ చేస్తారో ఆ కంపెనీస్, ఆర్బీఐ లిస్టెడ్, సెబీ లిస్టెడ్ కంపెనీస్ తోటి రెండు కంపెనీతో లోన్ తీసుకోవడం జరిగింది. 145 కోట్లు వాళ్ళు లోన్ ఇచ్చిండ్రు. వేరే సెక్యూరిటీస్ కావు, ఏవైతే బ్యాంకుల దగ్గర సెక్యూరిటీస్ ఉన్నో ఆ సెక్యూరిటీస్ మాత్రం అటు వాళ్ళు తీసుకొని ఈ 145 వాళ్ళు ఇచ్చిన 5 కోట్ల 30 లక్షలు మేము కట్టినాం. 152 లక్షలు కట్టి 150.32 ల్యాక్స్ కట్టేసి ఈ బ్యాంకులో లోన్ తీసి వాళ్ళకి ప్రైవేట్ ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాళ్ళకి పెట్టినాం. This is purely swiping of the loan from one institution to other to come out of the NPA process, NCLT process.